అంత సహజం కాదు, అంత తేలిక కాదు అది. మరేంటి అంటే ఎందుకని ఈ రకమైన కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది? ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం, వేరే ఏం లేదు. అయితే రియల్ వార్ జరగదు. అసలు మనకు అంత ధైర్యం ఎక్కడుందండి? భారతదేశంలో యుద్ధం చేయడానికి ఉన్న ధైర్యం ఒకే ఒక ప్రధానమంత్రికి ఉండేది ఇందిరాగాంధీ. ఆవిడ పోయిన తర్వాత ఎవరికీ లేదు. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా ఈయన కూడా పెద్ద ధైర్యవంతుడేం కాదు. ఇది యుద్ధం చేయాలంటే మీకు గుండె గట్టిగా ఉండాలండి. మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి డిఫెన్స్ బడ్జెట్ ఇచ్చి వాళ్ళందరినీ తయారు చేసుకొని ఇలాంటి సందర్భంలో కూడా యుద్ధం చేయకపోతే ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ యుద్ధం ఎందుకు చేయాలి వాళ్ళ మీద? పాకిస్తాన్ చేసిందని నేను అనట్లేదు, పాకిస్తాన్ చేసిందని సాక్ష్యాధారాలు లేవు. మనం అనవసరంగా దాని మీద ఒక విషయాన్ని మనం దారి మళ్లించడానికి మనం చేయడం తప్పిస్తే. సో దీనికి సాక్ష్యాధారాలు ఏమంటారు? 26/11 అయితే సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. ఎందుకంటే వాళ్ళ మనుషులే వచ్చారు. అది కూడా అతను ఆ కానిస్టేబుల్ ఒక అతను పట్టుకున్నాడు కాబట్టి ఆ కసబ్ను పట్టుకోవడం వల్లనే మనకి, లేకపోతే అది సాఫ్రాన్ టెర్రరిజం ఖాతాలోకి వచ్చేసేది. అంటే కాకపోతే దానికి వచ్చింది కూడా నది సముద్రం మీద వచ్చారు కదండి. సో వాళ్ళ వెసల్స్ అవన్నీ దానికి ఉన్నాయి. దానికి పకడ్బందీగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కసబ్ సంఘటన దీనికి మాత్రం లేవండి. ఎందుకంటే మీరు చాలా కేటగిరికల్ గా యు ఆర్ డినైయింగ్ దిస్ ఇస్ నాట్, దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ రోల్ ఉందండి, నేరుగా వాళ్ళు రాలేదంటారు. పాకిస్తాన్ సహాయ సహకారాలు, వాళ్ళ ఆశయాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పినా కూడా చెప్పిండొచ్చు మీరు చేయండి అని, కానీ చేసిందంతా ఇక్కడ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసింది లోకల్సే, ప్యూర్ లోకల్స్. నుపూర్ శర్మ ట్వీట్ చూసారా? ఆవిడ 14 మంది పేర్లు చెప్పింది, లోకల్, అందులో ఇండియన్సే. అదే ఆవిడ చెప్పింది కూడా మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్లో. 14 మంది అందరూ ఇండియన్సే. మీరు పాకిస్తాన్ ఎట్లా బ్లేమ్ చేస్తారు? వీళ్ళ హెల్ప్ ఉంది వాళ్ళకి అంటుంది ఆవిడ. అవును, హెల్ప్ నేను అంటున్నా కదా, నేనేం కాదు. ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళు, కానీ లోకల్స్ గా వీళ్ళ హెల్ప్ ఉంది అనేది ఆవిడ కాదు. వీళ్ళ లోకల్స్ హెల్ప్ ఉండేది, ఎగ్జిక్యూట్ చేసింది కూడా ఇక్కడ వాళ్ళే. సో యూఆర్ డామ్ కాన్ఫిడెంట్. సరే, ఒకసారి 26/11 వద్దాం సార్. 26/11 జరిగిన తర్వాత అండర్ సెక్రటరీ RVS Mani, he wrote a book on as to what exactly has taken place. కంప్లీట్గా చదువుకుంటారు మీరు కూడా. డాక్యుమెంటేషన్కి వచ్చేప్పటికి దీదన్ హోమ్ మినిస్టర్ అండ్ దీదన్ డిఫెన్స్ మినిస్టర్, బోత్ శివరాజ్ పాటిల్ అండ్ చిదంబరం గారు, బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ది హ్యాపెనింగ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేసుకుంటూ రాస్తారు. కంప్లీట్ నాలెడ్జ్ ఇది జరగబోతోంది అనే సంఘటన సంబంధించి. ఎందుకంటే ఎవరు చెప్పారు? ఆయన అండర్ సెక్రటరీగా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆయన స్వయంగా ఆయన చూసి ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ అన్నీ క్రోడీకరించి రిటైర్ అయిన తర్వాత ఆయన హెస్ పబ్లిష్డ్ ఏ బుక్. దాంట్లో ఏంటంటే అప్పటికే తెల్లారికే సాఫ్రన్ దాన్ని ఏమంటారు టెర్రర్ అని చెప్పి దిగ్విజయ్ సింగ్ గారు పుస్తకం రిలీజ్ చేశారు. వితిన్ నో టైం, 2 వారాల లోపల. అంటే ఒకవేళ వాడు కసబ్ అనేవాడు దొరక్కపోతే ఇది సాఫ్రన్ టెర్రర్ ఖాతాలోకి వెళ్ళిపోయేది. కాదండి, మీరు నమ్ముతారా సాఫ్రన్ టెర్రర్ ఉందా? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే హిందువులకు అంతా ఇది చేసే శక్తి లేదు. మనకి మన శాస్త్రాలు కూడా అలా చేయమని చెప్పవు. ఇప్పుడు ఇస్లాంలో ఎందుకు చేస్తారంటే వాళ్ళ శాస్త్రాలు ఇది చేయండి, ఇది ఇస్లామేతరులను చంపండి, ఇస్లామేతరుని అది చేయండి అని చెప్తాం. మన శాస్త్రాలు ఏమని చెప్పండి, నీదిరా బాబు, నాదిరా అని చెప్పేది. కాబట్టి కాదు. మీరు ఈ 26/11లో ముందుగా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదండి, అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చిదంబరం గారైనా, శివరాజ్ పాటిల్ గారైనా, ఇంకొకళ్ళని వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ విధంగా అది ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. మీరు వ్యవస్థ మీరు ఎంత చేసినా కానీ బయట ఏం మాట్లాడుకున్నా కానీ వ్యవస్థలు మనవి పర్లేదు, ఇంకా పూర్తిగా ఎనర్జీ పర్సనల్ వర్ నాట్ అలౌడ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. అది దట్స్ వాట్ ఆయన మెన్షన్ చేసుకుంటూ. సార్ మీరు అప్పటికి యూనిఫామ్ సర్వీస్లో ఐ వాజ్ ఇన్ 2011 కదా. నేను ఐ వాజ్ IG CRPF ఇన్ కల్కట్టా ఉన్నారు. సో ఆ రోజు సంఘటనలు ఒక్క మాట మీరు రికలెక్ట్ చేసుకుని, అంటే కొంచెం మీరు దూరంగానే ఉండొచ్చు ఆ రాష్ట్రానికి దూరంగా అంటే ఉండొచ్చు, బట్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది కదా దాని మీద. నాలెడ్జ్ ఉన్నా కానీ కొంచెం పాత అయిపోయిందండి. కానీ అక్కడ జరిగింది మాత్రం పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బోట్స్ వచ్చినాయి. అది కోస్ట్ గార్డ్ కొద్దిగా ఫెయిల్యూర్. అంటే ఏంటంటే మనకి కోస్టల్ సెక్యూరిటీలో కొద్దిగా మనకి ఈ లొసుగులు ఉన్నాయి. అయితే 2011 తర్వాత ఈ